సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు. తాజాగా నెలకొన్న వివాదాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. మిస్అండర్స్టాండింగ్ వల్ల సమస్యలు ఏర్పడ్డాయని, అందరం ఒకే కుటుంబ సభ్యులమని ఆయన తెలిపారు. ఇటీవల వారికి ఇంటికి పోలీసులు వచ్చిన సందర్భంలోనే కూతురు ఆవేశంగా మాట్లాడిందని చెప్పారు. కూతురు మాటలకు సీఎం రేవంత్ కు క్షమాపణలు తెలిపినట్టు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. మాదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత తెలంగాణ రాష్ట్రంలో